నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సైతం ముగిసింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. 48 డివిజన్లకు గాను 582 నామినేషన్లు దాఖలు కాగా 5 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 28న ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగి 30న ముగిసింది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ దాఖలుకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండడంతో 5 గంటల్లోపు నామినేషన్ కేంద్రానికి చేరుకున్న వారికి టోకెన్ విధానం ద్వారా నామినేషన్ దాఖలు చేయించారు. చివరి రోజు ఒక్కరోజే 414 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 48 డివిజన్లకు గాను 582 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలు చివరి రోజు నామినేషన్ దాఖలు కేంద్రంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. 48 డివిజన్లకు గాను 582 నామినేషన్లు దాఖలు కాగా 5 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. 48 డివిజన్లకు గాను బీజేపీ పార్టీ నుండి 122, కాంగ్రెస్ పార్టీ నుండి 143, బీఆర్ఎస్ పార్టీ నుండి 134, సిపిఎం పార్టీ నుండి 4, ఎంఐఎం పార్టీ నుండి 17, బీఎస్పీ పార్టీ నుండి 4, ఇంకా గుర్తింపు పొందిన పార్టీల నుండి 55 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 97 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 48 డివిజన్లకు గాను 582 నామినేషన్లు దాఖలు కాగా 5 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. 576 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రచురించి ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది.